వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ పూరి. ఓట్స్ రెసిపీస్ చాలా ట్రెండీలో ఉన్నాయి, ఎందుకంటే అవి చాలామంది డైట్ మెనూగా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి. ఓట్స్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుంది, ఇంకా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా నివారిస్తుంది. పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుంది. అందుకని ఓట్స్ తినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. పైగా డైట్ మెనూలో భాగంగా చాలా ఎక్కువ మొత్తం యూజ్ చేస్తున్నారు. ఓట్స్తో రెసిపీస్ చాలా ఫాస్ట్గా అవుతాయి, ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఓట్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. అయితే ఈరోజు రెసిపీ అనేది ఓట్స్ పూరి. చాలా సాఫ్ట్గా, స్మూత్గా, ఉత్తవే తినాలనిపించే విధంగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఓట్స్ తీసుకొని, ఏదైనా ఒక బ్రాండ్ తీసుకొని, ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు ఓట్స్ పోసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. అలా 1 కప్పు పోసుకున్న తర్వాత బాగా కాచి చల్లార్చిన పాలను ఓట్స్ మునిగే వరకు పోసుకోవాలి. పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. అలా నానడం వల్ల పూరి అనేది చాలా టేస్టీగా, పట్టుకుంటే తునిగే విధంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓట్స్ మునిగే వరకు పాలు పోసుకొని బాగా నాననివ్వాలి. స్మూత్గా అయ్యే వరకు నాననివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా నానపెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని బాగా నానిన ఓట్స్ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా పట్టుకోవాలి. చాలా జిగురు అనేది వస్తుంది ఓట్స్ మిశ్రమం అనేది. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బేసిన్ తీసుకొని అందులో గోధుమ పిండిని 1 కప్పు పోసుకోవాలి. గోధుమ పిండి కప్పు పోసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అంతా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని. అలా కలపడంలోనే చాలా టేస్టీ అనేది వస్తుంది. ఎప్పుడైనా పూరి బాగా కలపడంలోనే టేస్టీ వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని, ఓట్స్ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చక్కగా ఉండ అయ్యే వరకు, పూరి ఉండలాగా అయ్యే వరకు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పైన ఒకసారి కలుపుకొని గిన్నె బోర్లించుకొని పెట్టుకోవాలి. అప్పుడే పిండి ముద్ద అనేది సాఫ్ట్గా తయారవుతుంది. అలా ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొత్తం అన్నీ అలా రెడీగా పెట్టుకోవాలి. పూరీ పీటపై కొద్దిగా పిండి వేసుకుంటూ పూరీని తాల్చుకోవాలి. మరీ పలచగా తాల్చుకోకూడదు ఈ ఓట్స్ పూరీని. అలా అని బాగా మందంగా కాకుండా, పలచగా కాకుండా ఓ మాదిరిగా మీడియంగా తాల్చుకోవాలి. హీట్ ఎక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని పూరీని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఈ పూరీ అనేది అంతగా పొంగదు, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. అంతేనండి, ఓట్స్ పూరి రెడీ అయిపోతుంది. పూరి అనేది పూరి కుర్మాలో కానీ ఇంకా ఉట్టి అయినా తినే విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు పాలల్లో ఉడికించుకొని తినే ఓట్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా, డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ స్టైల్లో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చక్కగా తినొచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ పూరి, డైట్ మెనూ పూరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.